తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను వేలం వేయకుండా సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని ప్రధాన చౌరస్తాలో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను, సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ నిరసనగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోదీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలోని బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిలిపివేసి బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా సింగరేణికే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశ సహజ సంపదను కార్పొరేటర్లకు కట్టబెట్టాలన్న ఉద్దేశంతో బొగ్గు బ్లాకుల వేలం నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకుండా కేంద్రంతో పోరాడి నూతన గనుల్ని సాధించుకుందామని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కుమారస్వామి పలువురు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే బొగ్గు బావులను వేలం వేయాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని చెప్పేసి పెద్దపల్లి జిల్లా తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో ఈరోజు గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు గోదావరిఖనికి వచ్చినప్పుడు కిషన్ రెడ్డి అదేవిధంగా సాక్షాత్తు ప్రధాని కూడా ఇక్కడికి వచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా సింగరేణిలో 51% ఉంది, అదేవిధంగా కేంద్రం వాటా 49% ఉంది. 51% ఉన్నటువంటి ఈ సింగరేణి పరిశ్రమను ఎట్లా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి ఇంకా ఉన్నటువంటి ప్రజానీకానికి కళ్ళబొల్లి మాటలు చెప్పి అసలు ప్రైవేటీకరణ అనేది చెయ్యము, ఇది కేవలం ఇతర రాజకీయ పార్టీలు మాత్రం పనిగట్టుకొని బీజేపీ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసేటువంటి పద్ధతుల్లో పనిచేస్తుంది, కానీ మేము సింగరేణి ప్రైవేట్ పరం చెయ్యమని చెప్పేసి ఈరోజు అప్పుడు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. హామీ ఇచ్చిన వెంటనే ఎన్నికలు గెలిచిన తర్వాత నెల రోజుల లోపుల్లోనే ఈరోజు కిషన్ రెడ్డి గారు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వెంటనే కేవలం 20 రోజులలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు గనులను వేలం వెయ్యండి అని చెప్పేసి ఇక ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం కానీ ఇక ఉన్నటువంటి సింగరేణి సంస్థ నిర్ణయం కానీ తీసుకోకుండా ఈరోజు వేలం వేయాలని చెప్పేసి హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి సందర్భంలో ఇక్కడ ఈ వేలం ఏదైతే వేస్తున్నారో ఆ వేలంలో కూడా సింగరేణి యాజమాన్యం కూడా పాలు పంచుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. అందుకోసం సింగరేణి యాజమాన్యాన్ని చెప్తున్నాం మేము ప్రజా సంఘాల పోరాట వేదికగా, అయ్యా సింగరేణి యాజమాన్యమా ఈ వేలం వేసే అటువంటి దాంట్లో మీరు పాల్గొనవద్దు, ఈ సంస్థను మన సింగరేణికి బతికించుకోవడం కోసం మీరు మాతో పాటు పనిచేయాలని చెప్పేసి ఆ విధంగా మీరు ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వంతో మీరు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పించి కొనటువంటి బొగ్గు బావులను సింగరేణికి అప్పచెప్పేటువంటి పద్ధతుల్లో మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సహజ సంపదను మొత్తం దోచి పెట్టుబడిదారులకు కార్పొరేట్ వ్యక్తులకు ఈ నరేంద్ర మోడీ పెట్టాలని చెప్పేసి అప్పచెప్పాలని చెప్పేసి అనుకున్నటువంటి ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బొగ్గు బావులను కనుక వేలం వేసినట్లయితే ఇక ఉన్నటువంటి ప్రజానీకం చూస్తూ ఊరుకోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం నెరవేర్చేటువంటి ప్రయత్నంలో ఈ బొగ్గు బావులను సింగరేణి సంస్థకి కేటాయించాలని చెప్పేసి ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజా సంఘాల పోరాట వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం బొగ్గు పరిశ్రమలోని బొగ్గు బ్లాక్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేదానికి తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, మొత్తం బొగ్గు బ్లాకులన్నింటినీ కూడా ఇక్కడ సింగరేణికి అదేవిధంగా కోల్ ఇండియాలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే కేటాయించాలని, ఇప్పటికే ప్రకటించిన వేలాలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇదే గోదావరిఖనికి వచ్చినటువంటి నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి గారు సింగరేణిని మేమెట్లు ప్రైవేటీకరణ చేస్తామని కళ్ళబొల్లి మాటలు అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాగానే రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మిగతా రాష్ట్ర ప్రజలతో కానీ బొగ్గు పరిశ్రమ యాజమాన్యాలతో కానీ సంప్రదించకుండా ఏకపక్షంగా నియంతృత్వంగా మొత్తం బొగ్గు బ్లాకులన్నింటినీ ప్రైవేటీకరించడం కోసం వేలాలకి పిలుపునివ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇట్లాంటి ప్రజా వ్యతిరేక చర్యల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో సింగరేణిని బొగ్గు పరిశ్రమను కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని, ఆ ఉద్యమాలకు పోరాటాలకు ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజా సంఘాలు, పార్టీలు, సంస్థలన్నీ
ఐక్యంగా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.